చూసి వారా చూసిన. నాకేం పెద్దగా అనిపించా అసలు. ఏముందంటే వార్లో ఉన్న ఫుల్ యాక్షన్ డ్రామా అంతే. దానిలో వాడు చనిపోతాడు కదా టైగర్ షాప్ చనిపోతాడు. పంపిస్తున్న వీడియోస్ ఇద్దరు. నాకు తెలిసినంత వరకు ఏముంటాయంటే కిషోర్, వాడు చనిపోయిన తర్వాత ఈయనకి రావాల్సిందే దొరకదు ఎవరికి, హృతిక్ రోషన్ కి దొరకదు. వాడు చెప్తాడు కదా నాకు కావాల్సిన అదేంటి సపోర్ట్ అదేందో అంటాడు కదా, దొరకలేదు అని చెప్పేసి. ఇదంతా ఏమీ లేకుండా ఒకరినే చేసుకుందామని చెప్పేసి వాడు ఒకడే ఇంకా సైలెంట్ వెళ్ళిపోతాడు. వాడు చేసుకుండా వాడు నమ్మిండే సిద్ధాంతాన్ని ఈ ఏజెంట్లు వచ్చేసి ఎన్టీఆర్ ని పంపిస్తారనమాట వాడిని అడ్డుకునేకి, హృతిక్ రోషన్ అని నా ఉద్దేశం. అదే కీరా పాత్ర ఏముందో, కీరా పాత్ర అంతా ఏజెంటే ఉంటది, వాడిని పట్టుకునేకే ఉంటది. కీరా పాత్ర కానీ సేమ్ హృతిక్ రోషన్ ని పట్టుకునేకే ఉంటది మొత్తం అంతా. దాంట్లో నాకు ఇదేది అరవింద సమేత లుక్ నా తెలిసినంత వరకు అదే ఎంట్రీ సీన్ ఉంటది షిప్ లో. ఎంట్రీ సీన్ అదే ఉంటది నాకు తెలిసినంత వరకు. స్టోరీ బేస్డ్ కాకుండా యాక్షన్ బేస్డ్, ఓన్లీ యాక్షన్ అంతే కిష్, అంతకు మించి ఏం కనపడలేదు దాంట్లో. టోటల్ ఫుల్ యాక్షన్ కూడా. చిన్న పాయింట్ పట్టుకుంటారు, ఆ పాయింట్ ని మొత్తం యాక్షన్ తో. కాకపోతే హృతిక్ రోషన్ ఎట్లా మ్యాచ్ చేస్తాడు అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం కొద్దిగా అటు ఇటు వాన్ డామినేషన్ అయితే మరి చూరు సరే దేకరా. నాకు తెలిసినంత వరకు ఎంత వాళ్ళు రుద్దినా కానీ ఓవరాల్ టాప్ మాత్రం కూలినా పక్క మినిమం అది 700 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది కిషోర్ కూలి. ఏమంటా మన ధైర్యం చేసినావా లోకి అసలు ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయకుండా వాడు ఏమంటాడు ట్రైలరే లేదు అది ఇది అంటాడు. మన ధైర్యం చేసిన మన ధైర్యం ఏమంటే నాకు స్టోరీ లీక్ కాకూడదు, లోపల ఏముంది ఏం కదా అనేది ఏంటి తెలియకూడదు. ఏమో మొన్న రీసెంట్ వచ్చిన మధ్యలో రజనీకాంత్ విలన్ షేడ్ ఉంటాడు చెప్పిండే చేసినాడు. మన సౌత్ లో రజనీకాంత్ విలన్ అంటే ఇంకా అది కాక విలన్ వాడంటే నాగార్జున కూడా విలన్ కి పరిచయం కాదు, ఇంకెట్లుంటుంది క్రేజీ. నాగార్జున మన తెలుగులో సరిగ్గా యూజ్ చేయలేకేసా స్టోరీలు వదిలేసారు. ఎన్టీఆర్ ఏం చేస్తారనేది ఇప్పుడు కంపెనీ ఎదుగుసుకొని చేశారంటే ఇంకంతే. మన దగ్గర మహా అయితే ఒక భారీ మోసార్ల పైన 200 crores కంటే ఎక్కువ రాదు మన తెలుగు. 200 crores కష్టమే. టోటల్ తెలుగు వర్షన్ అంతా కలిపి ఒక 200 crores అంతే. ఎన్టీఆర్ లేడంటే స్పై యూనివర్స్ మనం దేఖతాం ఎంత వస్తుంది, 5 crores గ్రాస్ అంతకు మించి రాదు. ఏ భారీ వార్ మూవీకే రాలే కిషోర్ అసలు. యశ్రాజ్ ఫిలిమ్స్ లో స్పై యూనివర్స్ నేను చూసింది రెండే, వారు పఠాన్. నాకైతే మురి ఎక్కడ సినిమా జాన్ అబ్రహం వాడు వెళ్ళానా, దాంట్లో ఉంటది కిషోర్ కామెడీ. ఈ సైడ్ ఎల్లుం కట్టర్, ఈ సైడ్ ఎల్లుం కట్టర్ ఇట్లా బట్టి దానికి వేస్తాడు. దానికి 1000 కోట్లు ఎట్లా వచ్చినా కూడా అస్సలు అర్థం కాదు నాకు అసలు. దానికంటే వార్ మూవీ చాలా బాగుంటది. వార్ బాగుంది, కథ బాగుంది. అందులోనూ నాకు ఇప్పటికీ కిషోర్ ఏది హృతిక్ రోషన్ ఆ ఎంట్రీ సీన్ కి నమ్మ ఫుల్ థియేటర్ ఎరప్ట్ అయిపోతుంది. వాడు హెలికాప్టర్ నుంచి దిగినప్పుడు వెనక మన ఇండియా ఫ్లాగ్ ఉంటది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడు చూపించింది. ఆ టైగర్ షరఫ్ వాడి రియాక్షన్ ఎట్లుంటుంది మంది అట్లా ఉండిపోతుంది. అటు ఇటు అయితే మాత్రం వాటు గోయిందా. ఎన్టీఆర్ ఎట్లా మ్యాచ్ చేస్తాడు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. వాడు హృతిక్ రోషన్ ఉండే ఆరా వన్ బాడీ వాడు చాలా టైం వేస్ట్ చేసుకుంటాడు. మంచి సినిమాలు చేస్తుంది. నాకు బాలీవుడ్ లో ఇష్టమైన యాక్టర్ వాడు ఒకటే హృతిక్ రోషన్. వాడి సినిమాలో ఎప్పుడు కృష్ణించి మనము
క్రిష్, ఇంకోటి అది ధూమ్ 2 ఫస్ట్ క్రిష్, తర్వాత ధూమ్ 2 ఆటకో ఉండే అంతా గబ్బులు చెప్పుకొనేసా. మళ్ళా జోధా అక్బర్, మళ్ళా క్రిష్ 3 వచ్చా. మధ్యలో అంతా టైం వేస్ట్. మొహేంజోదారో గబ్బులు వేసేసా కెరియర్ నే. తర్వాత కాబిల్ అనే ఓ మూవీ ఉంటుంది కిష్, అది పర్లవ రకంగా ఉంటుంది. కాబిల్ ప్లస్ సూపర్ 30 చూసినావా? మొన్నే కదా అంతా ఏంటి కదా మొన్న కాదులే, వారకంటే ముందు వచ్చిందే. బాగుంటుంది అది, బయోగ్రఫీ అది బాగుంటది. ఇంకా వార్ వస్తానంటే ఇంకా దానికి ఫుల్. మళ్ళీ అలా నచ్చిన మూవీ ఫైటర్ కదా, ఫైటర్ బాగుంటది కిషోర్. రాలేదు, బాగుంది. కూలీ అంటే మంది. ఈ వారంతా బాలీవుడ్ హాలీవుడ్ మిక్స్, మొత్తం యాక్షన్, ఓన్లీ యాక్షన్ మీద పోతున్నా అంతే. ఈవిడ కియారా వచ్చేసి హృతిక్ రోషన్ పట్టుకునే ఉంటది. కాకపోతే దాంట్లో లవ్ అనే ట్రాక్ యాడ్ చేస్తారు మోసం చేసేకి. కానీ వానికి తెలిసింటది ఏం ఏజెంట్ అని చెప్పేసి ఇంకే తెలిసింటది. 150 కోట్ల గ్రాస్ రాసేసారు దేవన్ ఇండియా. ఇది ఈజీ పడుతుంది ఏమన్నా 40 కోట్ల గ్రాస్ అనుకో, తక్కువ అన్నీ కూడా ఈజీ 50 కోట్లు పక్క, 50 పైన. ఈ హిందీ నాకు తెలిసినంత 60-70 గ్యారంటీ. వార్ మూవీనే నీకు ఆడ 50 to 60 crores వచ్చింది. హైప్ ఉంది ఈజీగా. 60 నెట్ అనుకున్నానండి, 60 అంటే 55 to 65 గ్రాస్ అనుకో. వీటి నుంచి ఒక 50, 120, మా ఓవర్సీస్ ఓవర్ 20 అనుకున్నా కానీ 130 to 140 ఈజీ కొట్టేస్తుంది. కూలీ మాత్రం పక్కా ఈజీ 140+. Thank you for watching our videos. Please like, share and subscribe to our channel Chari Smiles.